ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజలు ఏమి భావిస్తున్నారంటే, ఒక పాలిచ్చే ఆవును సంతకు పోయి అమ్ముకుని ఎగిచ్చి తన్నే గాడిదను కొనుక్కున్నాం మేము అనే భావన ఈ రాష్ట్ర ప్రజలకు వచ్చింది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, దేశంలో అంతా కూడా కరెంటు తీగను పట్టుకుంటే షాక్ కొడుతుంది. మన రాష్ట్రంలో మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న కరెంటు బిల్లును ముట్టుకుంటే షాక్ కొట్టే పరిస్థితి ఏర్పడింది. ఎలక్షన్ల కంటే ముందు మొట్టమొదట మనం రైతులను ఒకసారి తలుచుకుంటే, రైతుకు భరోసా అని ఒక 20,000 రూపాయలను ఇస్తా ప్రతి రైతుకు అనే మాటను మాట్లాడినారు. ఈరోజు అన్నం పెట్టే రైతుకు సున్నం పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో ఆ నిరుద్యోగ యువతకు భృతిని 3,000 భృతిని ఇస్తాను అని నువ్వు గెలిచి ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఈరోజు ఆ నిరుద్యోగులకు భృతి కాదు మృతే శరణ్యం అనే భావనకు నిరుద్యోగ యువత రావటం జరిగింది. 20 లక్షల ఉద్యోగాలను ఇస్తాననే మాటను చెప్పడం జరిగింది. 20 లక్షల ఉద్యోగాలు కాదు కదా, ఈ రోజుకు 20 ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ ఇవ్వలేని దుష్ట పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది. కాబట్టి 2-3 లక్షల నిరుద్యోగ యువత ఎవరైతే వాలంటీర్ వ్యవస్థ ఉందో, గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తొలగించి వారి పొట్టను కొట్టిన చంద్రబాబు నాయుడు క్షమించడానికి ఆయనను అర్హత లేదు అని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. ఎన్నో దుర్మార్గమైన కార్యక్రమాలను చేపడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లపైన కానీ, కార్యకర్తలపైన కానీ, అదేవిధంగా అన్ని రకాల వ్యవస్థలపైన తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులను చేస్తూ ముందుకు పోతా ఉంది. ఈ ప్రభుత్వాన్ని క్షమించడానికి వీలు లేదు. ఈ 6 నెలల కాలంలోనే జగన్మోహన్ రెడ్డిని సూపర్ అనుకుంటున్నారు, చంద్రబాబు నాయుడిని చీటర్ అనుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ని జోకర్ అని ఈ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న రోజుల్లో వేలాపాలాలేని విద్యుత్ కోతలతో మరి ఉన్నటువంటి సబ్సిడీ విద్యుత్ని ఫ్యాక్టరీలకు కొమ్ము కాసి ఆ రోజు విద్యుత్ వ్యవస్థని సర్వనాశనం చేసినటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు వేలాపాలాలేని విద్యుత్ కోలతో రైతులు అవస్థలు పడతా అంటే, ప్రజలు ఇబ్బందులు పడతా అంటే కూడా మీరు 10 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి ఇటు రైతులను, ప్రజలను అందరినీ కూడా ఇబ్బందులు పెట్టిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. మరి నిన్న తెలుగుదేశం ప్రభుత్వం మీద గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద చంద్రబాబు డౌన్ అంటారు, మీరు సీఎం డౌన్ అంటారు. అంటే మీకు ఏమన్నా తెలియదా? గతంలో మీరు చేసిన తప్పిదాల వల్ల ఈరోజు పెరిగిందని తెలియదా? మరి ఇప్పుడున్నటువంటి నాణ్యమైన కరెంటు ప్రజలకు, రైతులకు, కార్మికులకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఒకసారి కరెంటు ఛార్జీలు పెంచినాడు. ఆ కరెంటు ఛార్జీలు ఒకసారి పెంచితేనే మీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారే. గతంలో మీరు రైతులకు ఎన్ని ఇబ్బందులు పెట్టినారో ఒకసారి గుర్తు చేసుకోండి. ఈ వైసీపీ నాయకులకు కానీ, జగన్మోహన్ రెడ్డికి కానీ చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే స్థాయి, అర్హత లేదు. కేవలం ఈ తప్పిదం అంతా కూడా గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్న విద్యుత్తును సరిగా ఉపయోగపెట్టుకోక, నాణ్యమైన విద్యుత్ ఇకపోగా మరి ఈ రోజు విమర్శలు చేస్తున్నారు. అదే ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నాణ్యమైన విద్యుత్ కోసం అన్ని రంగాలుగా ఈ ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో విద్యుత్ కేంద్రాలను కూడా నూతనంగా 6 నెలల్లోనే ప్రారంభించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ సమయంలో కరెంటు ఛార్జీలు పెంచడం అది సరైన పద్ధతే కాదా? మీరు ఒకసారి ఆలోచించుకోండి. అనవసరంగా మీరు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వాన్ని, ఉమ్మడి ప్రభుత్వాన్ని మాట్లాడుతున్నారు. ఈ తప్పిదాలన్నీ కూడా గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాల వల్ల ఈరోజు పెరుగుతున్నాయి. ఈరోజు నాణ్యమైనటువంటి కరెంట్ ఇవ్వడానికి ఒకసారి కరెంట్ ఛార్జీలు ఎందుకు పెంచాల్సి వచ్చిందో కూడా ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలా. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో ఎక్కడ చూసినా కూడా రోడ్లు గుంతలమయం. మరి ఎక్కడికి పోయినా కూడా ఎవరైనా ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ సీఎంను కలసాలంటే అపాయింట్మెంట్ దొరికేదా? మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు
ఎమ్మెల్యేలకైనా సామాన్య కార్యకర్తలకైనా కూడా అపాయింట్మెంట్ ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి మనం 6 నెలల్లోనే చూస్తే ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా గుంతలు పడింటే ఆ గుంతలన్నీ కూడా పూడుస్తున్నాం. మరీ ముఖ్యంగా రోడ్లన్నీ కూడా తార రోడ్లతో మెరిసిపోతున్నాయి. మరీ ముఖ్యంగా పింఛను 1000 రూపాయలు పింఛను మీరు 5 ఏళ్ళు 4 సార్లు పెంచి కనీసం పేదలు, వృద్ధులు, ముసలోళ్ళు, వికలాంగులు వాళ్ళ పొట్ట కూడా మీరు కొట్టారే. మరి ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే 1000 రూపాయలు పింఛన్ని పెంచడం మాటిచ్చాం, మరీ పెంచాం. మరి లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ మన రాష్ట్రం అంధకారంలో మీరు చేసిన పని ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు చొరవతో ఈ పొద్దు అనేక రంగాలుగా అభివృద్ధిపై పరుగులేస్తాంది. మరి మీరు ఈరోజు చూస్తే సామాన్య కార్యకర్తలు కూడా అందుబాటులో మా ముఖ్యమంత్రి గ్రీవెన్స్ పెట్టి శనివారం ఆదివారం ఆఫీసుల్లో ఉంటున్నారంటే ప్రజల కోసం. ఇలాంటి ముఖ్యమంత్రిని మీరు ఎక్కడైనా చూసారా? మరీ ముఖ్యంగా లోకేష్ బాబు గారు ప్రజా దర్బార్ పెట్టాడు. ప్రజా దర్బార్ పెట్టి ప్రతిరోజు కూడా ఉదయం పేద ప్రజలను, బడుగు బలహీన వర్గాలను ఏదైనా సమస్యలు ఇచ్చి వస్తే ఆ సమస్యలను కూడా వెంటనే పరిష్కరిస్తున్నాడు. అది లోకేష్ బాబు గారి ఘనత. ఈ రాష్ట్ర ప్రజలకు దయచేసి అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా, ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలన్నా, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలన్నా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి వల్లనే అవుతుంది. ఎవరైతే ఈ రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి కార్మికులు, రైతులు, పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలు, వ్యాపారస్తులు కూడా ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారితో కలిసి అడుగులేద్దాం, అభివృద్ధి వైపు దూసుకెళ్దాం.